ఓకే, మనం వాక్య భాగంలోనికి వెళ్దాం. మనము గడిచిన నెలలుగా రోమిలకు రాసిన పత్రికని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. ఒక ప్రశ్న మీతో వేయాలని ఆశపడుతున్నాను. నేను చెప్తున్న ఈ వర్తమానాలు మీకు అర్థమవుతున్నాయా? స్కూల్లో లాగా నేనేం చేస్తానంటే అర్థమవుతున్నాయని అందరూ మీరు చేతులు పైకి ఎత్తండి ప్లీజ్. లేని ఎడల నా వాక్య ప్రసంగ తీరును మార్చుకోవండి. నేను మన హైదరాబాద్కి ఎక్లీషియా అని ఒక చర్చికి వెళ్ళాను. వాళ్ళు ఆరాధన అయిన తర్వాత ఏం చేస్తారంటే పాస్టర్ గారిని కూర్చోబెట్టి, కొంతమంది వాక్యంలో పెద్దలుగా ఉన్నవారు, వాక్యంలో కొంచెం పరిపక్వత చెందిన నాయకులు ఏం చేస్తారంటే కూర్చొని ఏం చేస్తారంటే రౌండ్ టేబుల్ సమావేశం వేసి ఆయన ఏ ప్రసంగం అయితే చేశాడో దాన్ని పోస్ట్ మార్టం చేస్తారు. అంటే ఏం చేస్తాడంటే, నువ్వు పలానా వాక్యం ఎత్తి చెప్పావు, ఈ వాక్యం ఏ సందర్భంలో ఈ వాక్యాన్ని ఎత్తి చెప్పావు పాస్టర్ గారు, కొంచెం దాన్ని ఏ ఉద్దేశంలో మీరు అనుకొని చెప్పారు, ఇక్కడ రాయబడింది ఇలా కదా, ఇలా అని వాళ్ళు ఏం చేస్తారంటే ప్రశ్నోత్తరాలు సమయం ఉంటుందన్నమాట, Q&A సెషన్ ఉంటుంది. ఆయన ఆ సమయంలో మనుషులంగా సహజంగా కొన్నిసార్లు మనుషుల్ని సంతోషపెట్టాలని ఆ సమయంలో మాట బయటికి దాటి వచ్చేసింది అనుకోండి, అప్పుడు ఆయన వెంటనే రిగ్రెట్ అవుతాడంట. అలా స్క్రూటినీ చేయటం వల్ల, అలా పోస్ట్ మార్టం చేయటం వల్ల ఏమవుతుందంటే, అమ్మో మా విశ్వాసులు మమ్మల్ని జాగ్రత్తగా మా వాక్యాలను వింటున్నారు, సో నేను నా ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను ప్రసంగం ప్రిపేర్ అవ్వాలని చెప్పి ఏం చేస్తారంటే ఆ పాస్టర్ గారు ప్రతి వారం ఉంటుందంటది. ప్రతి వారం వాళ్ళ ఆరాధన 11 అయిపోయింది. 11 నుంచి ఇంకా పోస్ట్ మార్టం స్టార్ట్ అయింది. లంచ్ అన్నీ అక్కడే ఉంటాయి, వాళ్ళకి అక్కడే ఉంటాయి. సో అలా వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పాస్టర్ గారు, ఎందుకంటే పాస్టర్ గారు సూపర్ మ్యాన్ కాదు, ఆయన కూడా కొన్ని పరిమితులు ఉంటాయి. కాబట్టి మీరు ఏదైతే వాక్యాన్ని మీరు వింటున్నారో మీరు మీ జీవితాలకి అన్వయించుకోవడానికి, మీ ఆత్మీయంగా ఎదగటానికి, క్రీస్తు స్వరూపంలోనికి మలచబడటానికి నేను నా వంతు నేను ప్రయత్నం చేస్తున్నాను, నేను సిద్ధపడుతున్నాను. మీరు కూడా విన్న దాన్ని అవలంబించుకొని దాని ప్రకారం జీవించడానికి కనుక మీరు కొంత సమయాన్ని తీసుకొని మీరు కనుక అవలంబించకపోతే నా ప్రయాసం అంతా వ్యర్థమే అవుతుంది. సో దయచేసి మీరు వింటున్న వారు, చెవులు గలవారు ఉన్నారో, వింటున్నారో లేదో చూసుకోండి. అలాగే మన హృదయంలోనికి నేను కొంచెం వాల్యూమ్ తగ్గించి క్రిస్తున్నాను, హౌలింగ్ వస్తుంది, కొంచెం తగ్గించి కొంచెం. ఓకే, మనము దేవుని వాక్యంలోనికి వెళ్ళటానికి మునుపు మరి నాకున్న అలవాటు చెప్పుని మరలా ఒక మిమ్మల్ని ఎంకరేజ్ చేసే మాటని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. మన జీవితంలో దేవుని పట్ల శ్రేష్టమైన, ఎంతో పవిత్రమైన ప్రేమను మనం కలిగి ఉన్నామనడానికి ఒక రుజువు ఏంటి అనేది మీకు చెప్తాను. ఏంటంటే, ఇప్పుడు దేవుడు కనుక దిగి వచ్చి నీకు అన్నీ ఇచ్చేస్తాను, నీకు ఏది కావాలంటే నువ్వు బ్రతకటానికి, నువ్వు విలాసవంతంగా జీవించటానికి, నువ్వు కోరుకున్నది ఏదైనా నువ్వు పొందుకోవడానికి అన్నీ ఇచ్చేస్తాను, నేను దేనిని నేను పాపమని నేను ఎంచను, కానీ ఒక్కటి మాత్రం జరిగింది ఏంటంటే నువ్వు నన్ను చూడవు, నేను చూడను, నువ్వు నన్ను చూడవు, కనుక అవన్నీ నీకు ఇచ్చేస్తాను అని ఆ మాట ఎప్పుడైతే దేవుడు నువ్వు నన్ను చూడవు అనే మాట మనతో చెప్పినప్పుడు మనలో కలిగే ప్రతిస్పందన, ఆ వేదన గనక మనల్ని తినివేస్తున్నట్లయితే, దేవుడు లేకుండా ఇవన్నీ ఉంటే చాలు అనే భావన మనలో వస్తే అది నిజమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన ప్రేమ దేవుని పట్ల మనము కలిగి ఉన్నట్టు కాదు. అవన్నీ లేకపోయినా పర్లేదు, కానీ నాకు దేవుడు మాత్రం ఉంటే చాలు ప్రభువా, నువ్వు ఉంటే నాకు చాలు అని ఎప్పుడైతే అటువంటి తలంపు మన మనసులో తినివేస్తున్నప్పుడే ఏమవుతుందంటే నీలో నిజమైన ప్రేమ, దేవుని పట్ల ఉన్న ప్రేమ ఏంటో దేవుని పట్ల మనము వ్యక్తీకరించే వారంగా ఉంటామనేది, ఇది ఇట్టి రీతిగా మీలో దేవుని ప్రేమ ఎంత శ్రేష్టమైన ప్రేమను మీరు కలిగి ఉన్నారనేది దీనిని బట్టి మనం తెలుసుకోవచ్చు అన్నమాట. ఓకే, మనము ఈ రోమిలకు రాసిన పత్రిక, అసలు యాక్చువల్గా రోమిలకు రాసిన పత్రిక ఎంత లోతు అంటే తవ్వే కొద్దీ అది ఇంకా లోతు ఉంటుంది. నేను చాలా పైన తీసుకెళ్తున్నాను, ఎందుకంటే మీరు ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నారు, విశ్వాసంలో ఎదుగుతున్నారు. కానీ విశ్వాస క్రమంలో ఎదగటానికి కావలసిన ప్రాముఖ్యమైన పుస్తకం ఇది. మనము ఒక విశ్వాసి లేదంటే ఒక అన్యుడు ఎలాగ మారు మనసు పొందుతాడు, రక్షణ విషయంలో దేవుని యొక్క ప్రణాళిక ఏంటి,
ఆయన కృపలో మనం ఎలాగ రక్షణ పొందుతామనేది ఈ రోమిలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం నుంచి చివరి అధ్యాయం వరకు ఆయన విశదీకరించి పౌలు భక్తుడు తెలియజేస్తున్నాడు. మనం ఏమని చూసాం? రోమా సంఘములో ఎన్ని రకాల విశ్వాసులు ఉన్నారని చూసాం. రోమా సంఘములో 2 రకాల బ్యాక్గ్రౌండ్స్లో నుంచి విశ్వాసంలోకి వచ్చిన వారు ఎవరంటే, మొదటగా యూద మతంలో నుంచి ఇజ్రాయేలుగా ఉన్నవారు, వారు దేవుని తెలుసుకున్నారు. అలాగే అన్య జనాంగంలో ఉన్నవారు దేవుణ్ణి తెలుసుకొని ఈ రోమా పట్టణంలో ఉన్న సంఘంలో విశ్వాసులుగా ఆ సంఘంలో ఉన్నారు. ఆ సంఘానికి పౌలు భక్తుడు ఏం చేశాడంటే ఈ పత్రికను రాశాడు. ఇప్పుడు గడిచిన 9, 10 అలాగే ఈరోజు చూడబోతున్న ఈ 11 ఈ 3 అధ్యాయాల్లో మనం ఏం చూసామంటే దేవుని యొక్క కృప ఎంత గొప్పది, అలాగే దేవుని యొక్క సార్వభౌమత్వం ఎంత ఉన్నతమైనది అనేది మనం చూస్తున్నాం. సో ఈరోజు 11 అధ్యాయం కూడా మనం ఏం చూడబోతున్నామంటే ఇజ్రాయేలీల యొక్క అపనమ్మకం, హృదయ కాఠిన్యం, అలాగే వాళ్ళకి అవిధేయతలు ఇవన్నీ ఏం చేశాయంటే దేవుణ్ణి ఒక కృపగల ఉద్దేశంతో, ఒక కృపగలిగిన గొప్ప ప్రణాళికతో దేవుడు ఏం చేశాడంటే అన్యజనులని ఎలాగ ఆకర్షించుకున్నాడు. వాళ్ళు తృణీకరించారు దేవుణ్ణి, యేసు ప్రభు వారిని. కానీ వాళ్ళ తృణీకరణ ఏమైందంటే అన్యజనులని హత్తుకోవటానికి దేవుడు తన కృపా ప్రణాళికలో అన్యజనాంగానికి ఎలాగ రక్షణ దయచేశాడనేది ఇప్పుడు ఈరోజు ఈ 11 అధ్యాయాన్ని మనం చూడబోతున్నాం. సో మొదటి వచనములో మనం చూసినట్లయితే ఇక్కడ పౌలు భక్తుడు మొదటి వచనములో అడిగిన ప్రశ్నకు జవాబు మొత్తం ఈ 11 అధ్యాయంలో చూస్తాం. మొదటి వచనంలో అడిగిన ప్రశ్నకు ఈ 11 అధ్యాయంలో దాదాపు 36 వచనాలు ఉన్నాయి. 36 వచనాలు ఏమవుతాయంటే మొదటి ప్రశ్నకి జవాబు అనమాట. సో ఏంటి ఆ మొదటి ప్రశ్న వేశాడు ఆయన? ఏమని వేశాడు చూడండి. మొదటి ప్రశ్న ఏంటి? అలాగైన ఎడల నేను అడుగున్నదేమనగా దేవుడు తన ప్రజలను విసర్జించెనా అనే ఒక ప్రశ్న వేస్తున్నాడు. దేవుడు తన ప్రజలను విసర్జించెనా? అలాగైన ఎడల నేను అడుగున్నది ఏమనగా ఏమడుగుతున్నాడంటే పైన ఏం చెప్పాడు ఆయన? 10వ అధ్యాయంలో 31వ వచనంలో దేవుడు ఏం చేశాడంటే ఈ అవిధేయులైన వారికి, తిరుగుబాటు చేసే ఇజ్రాయేలీలకి నేను దినమల్లా నా చేతులు చాపి వీరి కోసం నేను ఎదురు చూస్తున్నాను అని చెప్పినప్పుడు, ఇప్పుడు అలాగైనా నేను అడిగిన ఏమంటున్నానంటే దేవుడు తన ప్రజలను విసర్జించాడా, విడిచిపెట్టాడా అనే ఒక ప్రశ్న వేసి ఆ ప్రశ్నకి జవాబు ఎవరు చెప్పారు? ఆయనే చెప్పాడు. ప్రశ్న ఆయనే వేశాడు, జవాబు కూడా ఆయనే చెప్తున్నాడు. చూడండి ఆ ప్రశ్న ఏంటది? దేవుడు తన ప్రజలను విసర్జించనా అని చెప్పి అట్లా అనరాదు. దానికి జవాబు చెప్పుకుంటూ దానికి సమాధానం చెప్పుకుంటూ వస్తున్నాడు. ఏమంటున్నాడు? అట్లా అనరాదు. దేవుడు విసర్జించలేదు అని చెప్పడానికి అట్లా అనరాదు. విసర్జించలేదు. నేను కూడా ఇజ్రాయేలీయుడను. ఎవరైనా? నేను అంటే పౌలు కూడా నేను కూడా ఇజ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రమునందు పుట్టినవాడను. ఈయన పుట్టు పూర్వోత్తరాలు ఏంటో మనం గడిచిన వారం కూడా చూసాం. మరలా ఒక వచనంలో స్పష్టంగా ఒక మాటలో చెప్తున్నాడు, నేను కూడా ఇజ్రాయేలీయుడనే, నేను కూడా అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రంలో పుట్టాను అంటున్నాడు. అంటే ఇండైరెక్ట్గా ఏం చెప్తున్నాడంటే ఇజ్రాయేలీయులను తన ప్రజలను విడిచిపెట్టాడా? విడిచిపెట్టలేదు. దానికి ప్రూఫ్ ఎవరు? నేనే, పౌలని నేనే అని చెప్పి ఏమంటున్నాడు? నేను ఎవరి వాడిని? నేను ఇజ్రాయేలీయుడను, అబ్రహాము సంతానమందలి బెన్యామీను గోత్రంలో పుట్టాను. అంటే ఇజ్రాయేలీయులను దేవుడు విడిచిపెట్టలేదు. నేను ఒకప్పుడు దూషకుడు, హింసకుడుగా ఉన్న నన్నే, నేను ఇజ్రాయెల్ గోత్రంలో ఉన్న నేనే ఎంతో రోషము కలిగి క్రైస్తవుల్ని, ఆది అపోస్తుల సంఘాన్ని నేను హింసిస్తున్న నన్నే దేవుడు ఏం చేశాడు? విసర్జించకుండా నాకు రక్షణనిచ్చాడు అని ఇక్కడ ఈ ఇజ్రాయేలీయులకి రక్షణ అనేది ఎలా తీసుకొస్తున్నాడు అనేది ఈ మొదటి వచనంలో చూస్తున్నాం. మనం చూసినట్లయితే యేసు ప్రభు వారితో ఆయన ఏర్పరచుకున్న 12 మంది శిష్యుల్లో అందరూ యూదులే. ఆయనతో పాటు తిరిగిన అందరూ కూడా 120 మంది శిష్యులు కూడా యూదులే. అలాగే ఆది సంఘం అంటే యేసు ప్రభు వారు మరణించి తిరిగి పునరుద్ధరణ లేచి పరలోకానికి వెళ్ళిపోయిన తర్వాత పేతురు 3000 మందికి ప్రసంగం చేసినప్పుడు రక్షణ పొందింది కూడా ఎవరు? వాళ్ళు యూదులే. వివిధ దేశాల్లో చెదిరిపోయిన యూదులు అక్కడికి వచ్చినప్పుడు ఆయన సువార్త ప్రకటించగానే వాళ్ళు కూడా రక్షణ పొందిన వారు కూడా యూదులే. సో వీళ్ళంతా యూదులే. దేవుడు ఏం చేయలేదు? వీళ్ళని విసర్జించలేదు,
రక్షణ విషయంలో దేవుడు వారిని త్రోసివేయలేదు అని దేవుడు ఏం చేస్తున్నాడు, పౌలు ఏం చేస్తున్నాడంటే వీళ్ళకి విశదీకరించుకుంటూ చెప్పుకుంటూ వస్తున్నాడు. ఇప్పుడు చూడండి 2వ వచనంలోకి వద్దాం. తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఎవరిని ముందెరిగాడు? దేవుడు తాను ముందెరిగిన తన ప్రజలు అంటే ఎవరు ఇక్కడ? యూదులు ఇజ్రాయేలీలు ప్రజలను దేవుడు విసర్జించలేదు అని చెప్పి ఒక ఉదాహరణ చెప్తున్నాడు. చూడండి, ఏలియాను గూర్చిన భాగంలో లేఖనం చెప్తున్నది మీరు ఎరగరా అని చెప్పి ప్రభువా ఏలియా చెప్తున్నాడు. ప్రభువా వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేనొక్కడనే మిగిలి ఉన్నాను, నా ప్రాణము తీయజూచున్నారు అని ఇజ్రాయేలీయులకు విరోధముగా దేవుని ఎదుట అతడు వాదించుచున్నాడు. అయితే దేవోక్తి అంటే దేవుని మాట, దేవుడు ఏమని చెప్పాడు అతనితో, ఏమి చెప్పుచున్నది? బయలునకు మోకాలునని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను. అలాగనని అప్పటి కాలమందు అంటే ఆ ఏలియా యొక్క కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చొప్పున శేషము మిగిలి ఉన్నది. అంటే ఇక్కడ ఏమంటున్నాడంటే ఏలియా గురించిన ఉదాహరణ తీసుకొచ్చి దేవుడు ఏ తరములో కూడా ఇజ్రాయేలీలలో ఒక శేషాన్ని ఉంచుకున్నాడు తన కోసం. ఆయన ఎవరిని విసర్జించలేదు. తన కోసం తన ద్వారా ఆయన కృపకు చేత ఎంచుకోబడిన ఈ ఇజ్రాయేలీ జనాంగాన్ని దేవుడు ఎప్పుడూ విసర్జించలేదు. కాంటెక్స్ట్ తీసుకొచ్చాడు. ఏ కాంటెక్స్ట్లో కూడా అంటే ఏలియా ఏం చేస్తాడంటే ఆయన తరుగుతూ ఉన్నప్పుడు ఎవరు ఆమె ప్రవక్త, జెజబేలు ప్రవక్తి ఆమె ఏలియాకి వ్యతిరేకంగా అనేకుల్ని దేవుని ప్రవక్తలను చంపడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఈయన ఇంక ఒక్కడే మిగులుతాడు. చాలామంది ప్రవక్తలను చంపేస్తుంది ఆవిడ. కానీ ఈయన అనుకుంటాడు, ఏలియా అనుకుంటాడు, అరే అందరూ చచ్చిపోయారు, అందరూ ఆ బయలు వైపు వెళ్ళిపోయారు, బయలుగా మొక్కేస్తున్నారు, ఇక నేను ఒక్కడే మిగిలినేమో అని దేవుడితో చెప్తున్నాడు. అప్పుడు దేవుడు ఏమన్నాడంటే, పిచ్చివాడని నన్ను రాయలేదులే కానీ అక్కడ ఏమంటున్నాడంటే, చూడు బయలకు మొక్కని ఎంతమంది అంట, ఒకరు కాదు ఇద్దరు కాదు 7,000 మందిని నేను ఏం చేసుకున్నానంట, ఆయన వారిని అందరినీ శేషముగా మిగిల్చుకొని ఉన్నాడంట. ఇది ఎలా జరిగిందంటే అలాగనే అప్పటి కాలమందు సైతము కృప యొక్క ఏర్పాటు చెప్పున శేషము మిగిలి ఉన్నది. ఈ శేషం ఎలా మిగిలిందంటే కృప ద్వారా మాత్రమే. కృప యొక్క ఏర్పాటు చెప్పుననే దేవుడు ఏం చేశాడంటే ఈ శేషాన్ని మిగిల్చాడు. దేవుడు కూడంట ఆయా తరాలలో ఏం చేశాడంటే దేవుడు కొంత ఒక జనాంగాన్ని తన కొరకు ప్రత్యేకించుకొని తన కోసం రోషం కలిగి తన కోసం పవిత్రమైన జీవన విధానాన్ని కలిగి జీవిస్తున్న కొంతమంది విశ్వాసులను దేవుడు ఏం చేశాడంటే ఆ విశ్వాస వీరుల క్రమంలో వారిని అందరినీ భద్రపరుచుకుంటూ వచ్చాడు. కొంతమంది ఇజ్రాయేలు జనాంగంలో కొంతమంది యేసుప్రభు వారిని తృణీకరిస్తున్నారు. నిజమైన దేవుణ్ణి, యెహోవా దేవుణ్ణి విసర్జించి విగ్రహారం చేస్తూ వస్తున్నారు. వారిని దేవుడు శిక్షిస్తున్నాడు. వారి మీద అన్యరాజులని దండెత్తి వారిని శిక్షకు గురేలాగా చేస్తున్నాడు. వారందరినీ చెరపెట్టుకుపోయారు. ఈ చెరపెట్టుకుపోయిన దినాలలో కూడా దేవుని కొరకు రోషం కలిగి జీవించిన కొంతమంది దైవజనులు మనకు తెలుసు. ఉదాహరణకి దానియేలు, షద్రక్, మేషక్, అబేద్నెగోలు, ఇలా చాలామంది దేవుని కొరకు ఏం చేస్తున్నారంటే రోషము కలిగి పరిశుద్ధమైన జీవితాన్ని జీవించే ఒక తరాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే అలాగా ఒక తరాన్ని, ఒక లైన్ని తీసుకుని వస్తున్నాడు. ఎందుకో తెలుసా? ఈ రోషము కలిగిన తరములో నుంచి తన పరిశుద్ధమైన ప్రియకుమారుడైన యేసు ప్రభు వారిని తీసుకొచ్చి ఏ యూదులైతే యేసు ప్రభు వారిని మెస్సియాని తృణీకరించారో ఆ తృణీకరించడం వల్ల ఏమయ్యాడంటే యేసు ప్రభు వారు వీళ్ళు విసర్జించడం వల్ల యేసు ప్రభు వారు వెళ్ళి ఎవరిని హత్తుకున్నాడు? అన్య జనాంగాన్ని హత్తుకున్నాడు. సో అదే మనం చూడబోతున్నాం కింద వచనాల్లో. చూడండి తర్వాత 6వ వచనం, అది కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. ఇక్కడ ఏమంటున్నాడంటే ఆ 7,000 మంది ఎలా ఏర్పాటు చేయబడ్డారంటే వారు చేసిన మంచి క్రియలను బట్టి దేవుడు వారిని ప్రత్యేకపరిచాడా? కాదు. వారు ఒకవేళ అలా చేసినట్లయితే కృపచేతనైన ఎడల ఇకను క్రియల మూలమైనది కాదు, కాని ఎడల కృప ఇకను కృప కాకపోవును. క్రియల మూలంగా వారు గనక ప్రత్యేకించబడినట్లయితే అది ఇంకా కృప కాదు. ఇంకా కృప కానే కాదు. సో క్రియల మూలంగా మనము నీతిమంతులుగా తీర్చబడం. కేవలం
దేవుని మహాకృప వలన మాత్రమే నువ్వు కానీ నేను కానీ ఇగో ఈ శేషించబడిన ఈ జనాంగం కానీ వీరందరూ కృప ద్వారా మాత్రమే వారందరినీ దేవుడు ఒక శేషంగా మిగిల్చి తన కోసము రోషం కలిగిన జనాంగాన్ని ఆయన ఏర్పరచుకుంటూ వస్తున్నాడు, ఆయన తీర్పు తీర్చుకుంటూ వస్తున్నాడని ఇక్కడ మనకి విశదీకరించి వస్తున్నాడు. చూడండి 7వ వచనంలో ఏమంటున్నాడు, అలాగైన ఏమగును, ఇజ్రాయేలు వెదుకున్నది ఏదో అది వారికి దొరకలేదు. వీళ్ళు ఏం చేశారంటే నీతి క్రియల ద్వారా, అంటే క్రియల ద్వారా వీళ్ళు ధర్మశాస్త్ర గ్రంథంలో ఏవైతే కొన్ని ఆచారములు పద్ధతుల ద్వారా వీరు క్రియలు చేయటం వల్ల వీరు ఏం చేశారంటే దేవుని నీతిని పొందుకోవాలని, దేవుని కృపను పొందుకోవాలని ప్రయత్నం చేశారు. ఇది ఇజ్రాయేలు వెతుకున్నది ఏదో అది వారికి దొరకలేదు, ఏర్పాటు నొందిన వారికి అది దొరికను, తక్కిన వారు ఏమయ్యారంట, కఠిన చిత్తులైరి. ఈ ఇజ్రాయేల్ జనాంగంలోనే చాలామంది ఏమయ్యారంటే వెతుకుతున్నారంట, రక్షకుడు ఎప్పుడు వస్తాడు, రక్షకుడు ఎప్పుడు వస్తాడు అని వెతుకుతున్నారు. కానీ ఇది ఎవరికి దొరికాడినా ఏర్పాటు చెందిన వారికి మాత్రమే అది దొరికిన, ఆ రక్షణ దొరికింది. మిగతా వారందరంట కఠిన చిత్తులయ్యిరి. సో ఈ పౌలు రాస్తున్న ఈ సంఘంలో ఉన్న యూదులకి వాస్తవికత తెలియజేస్తున్నాడు. అసలు దేవుని ప్రణాళిక ఏంటి, మనము క్రియల మూలంగా కాదు, ఏర్పాటు అనేది ఒకటి ఉంది. గడిచిన వారం కూడా మీకు ఇంతకుముందు వారాలు కూడా మీకు చెప్పాను, మనకు ఎంపిక చేసుకుంటాం. ఏదైనా పని నిమిత్తం పలానా పని చేయాలంటే ఆ వ్యక్తి చేస్తేనే నాకు ఇష్టం కాబట్టి ఏం చేస్తాం, ఆ వ్యక్తిని ఎంచుకుంటాం. ఆ పని చేసేవాడిని మనం ఎంచుకుంటాం. ఆ పని అయితే అతనైతే బాగా చేస్తాడని ఎంచుకుంటాం. అలాగే దేవుడు కూడా తన రాజ్య పనిని, లేదంటే తన రాజ్యంలో నివసింపదగిన వారిని దేవుడు తన కృప చొప్పున మాత్రమే భూమి మీద తన ఇష్టం చొప్పున ఏం చేస్తున్నాడంటే తన రక్షణలోనికి రావడానికి జనాంగాన్ని కొంతమందిని శేషంగా మిగిల్చి వారిని ఏర్పాటు చేసుకుంటున్నాడు అని చెప్తున్నాడు. చూడండి, ఏర్పాటు నొందిన వారికే దొరికిద్ది అది. మిగిలిన వారు ఏమవుతారంటే ఇజ్రాయెల్ జనాంగంలో వాళ్ళందరూ కఠిన చిత్తులేరు. ఎందుకు ప్రధాన యాజకులు లేదంటే అనేక మంది యూదులు యేసుప్రభు వారు ఉన్న కాలంలో వారందరూ యేసుప్రభు వారిని తునీకరించారంటే ఏర్పాటు అనేది ఉంది. వారందరూ ఏర్పాటు చేయబడిన వారికి ఆ రక్షణ కలిగింది. మిగతా వారందరూ ఏమయ్యారంట, కఠిన హృదయులు అయిపోయారు. ఆ సద్దుకయ్యలు పరిసయ్యులు కానీ లేదంటే యేసుప్రభు వారిని సిలువ వేసిన ఆ ప్రధాన యాజకులు కానీ వీళ్ళందరూ ఏమయ్యారంటే దేవుని యొక్క ప్రవచనాల నెరవేర్పు దిశలో వాళ్ళందరూ పాత్రలుగా వాడబడ్డారు. ఫరో హృదయాన్ని కఠినపరిచి దేవుడు ఏం చేశాడంటే మోషేని అతని దగ్గర తీసుకొచ్చి అనేకమైన అద్భుతాలు 10 అద్భుతాలు చేసిన తర్వాత ఈ దేవుని ప్రజలని ఆ ఐగుప్తులో నుంచి బయటికి వెళ్ళటానికి దేవుడు వారికి కృప చూపించాడు. సో దేవుడి ప్రణాళికలు, దేవుని యొక్క ఉద్దేశాలు మనకు అర్థం కావు. సో మీరు గమనించండి, ఇక్కడ 8వ వచనంలో ఏమన్నాడు చూడండి, ఇందు విషయమై నేటి వరకు వారికి దేవుడు వారికి నిద్రమత్తు గల మనస్సును, చూడలేని కన్నులను, వినలేని చెవులను ఇచ్చి ఉన్నాడని వ్రాయబడి ఉన్నది. చూడండి, చూడలేని కళ్ళు అంట, వినలేని చెవులు కలిగి ఉన్నాయి, అలాగే వారికి గ్రహించలేని నిద్రమత్తు గల మనస్సు. అంటే నిద్రమత్తు గల మనస్సు అంటే ఏంటి, ఆ మనస్సు నిద్రపోతూ ఉంటుంది, ఏది గ్రహించలేదు. ఏది మనం మాట్లాడుతున్నా కూడా మనకు తెలుసు. కొంతమంది బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్గా ఉంటారు. సో చాలా స్కూళ్ళల్లో మీరు కాలేజీలో మీకు ఇది ఎక్స్పీరియన్స్ ఉంటుంది. సో మనకి చెప్తున్నది వాళ్ళకి ఏం బోధపడదు, చెవులేమో వింటాయి కానీ లోపలికి వెళ్ళదు, కళ్ళేమో చూస్తూ ఉంటాయి కానీ వాళ్ళకి చూసేది గ్రహించరు. సో ఇలాగ చాలాసార్లు చాలామంది డ్రైవర్లు వాళ్ళు చూస్తూ ఉంటారు కానీ నిద్రమత్తులో ఉంటారనమాట. అలా యాక్సిడెంట్లు అయిపోతూ ఉంటాయి. ఈ రోజుల్లో వాళ్ళు చాలామంది ఈ బ్లూటూత్ హెడ్ఫోన్స్లు పెట్టుకొని డ్రైవింగ్ చేస్తున్నారు. పక్కన కొట్టేవాడు హార్న్ వినబడదు, వాడు ఫోన్లోంచి వచ్చే పాట వినబడుతూ ఉంటుంది, యాక్సిడెంట్లు జరిగిపోతుంది. అలాగే మన జీవితంలో కూడా మనం చాలాసార్లు మనం చూస్తున్నాం అనుకుంటున్నాం కానీ మనం నిజంగా చూడట్లేదు. మనం వింటున్నాం అనుకుంటున్నాం కానీ నిజంగా వాస్తవంగా దేవుడు మనతో మాట్లాడుతున్న వాటిని మనము గ్రహించలేని స్థితిలో ఉన్నట్లయితే దేవుడు మనకి నిద్ర మనస్సు గల మనసును, మత్తు గల మనస్సును ఇచ్చిన్నాడు. వారు వింటున్నారు కానీ పేరుకే వినట్లేదు. దేవుడు అంట వారి హృదయాలను ఏం చేశాడంట, కఠినపరిచేస్తాడు. దేవుడు మాట్లాడుతున్నప్పుడు మనం వినకుండా, మన జీవితాల్లో కార్యం చేస్తున్నప్పుడు మనం చూడకుండా, మనం కనుక నిద్ర మత్తు గల మనస్సును కనుక కలిగి ఉన్నట్లయితే మన హృదయ కాఠిన్యానికి దేవుడు వదిలేస్తాడంట. దేవుడు ఎంత రోషం కలిగిన దేవుడు అంటే, ఆయన తన కృప గనక మన మీద సమృద్ధిగా కుమ్మరించినట్లయితే మన బలహీనతలు ఎన్నున్నా సరే దేవుడు మనల్ని వాటన్నిటినీ శుద్ధీకరించి మనల్ని కప్పి తిరిగి తీసుకొచ్చి తన కృపలో నిలబెట్టుకుంటాడు. ఒకవేళ
అలాగే ఆయన మన క్రియలలో ఇంకా నీచ స్థితిలోకి మనం వెళ్తున్నప్పుడు దేవుడు మనకి నిద్రమత్తు గల మనసునిచ్చి చూడకుండా వినకుండా మన హృదయాలని కఠినపరిచేసి అపవాదికి నిత్య నాశనానికి వదిలేస్తాడంట దేవుడు. ఇది కుమ్మరి తన ఇష్టం వచ్చినట్టుగా చేసుకోవచ్చు అని గడిచిన ఆదివారం, అంతకుముందు ఆదివారం మనం చూసాం. కుమ్మరికి ఆ మంటి మీద ఉన్న పాత్రని దేనికోసం వాడాలో, దాన్ని ఎలా చేయాలో అది ఆయన ఇష్టమైనది కాబట్టి దేవుడు తన ఇష్టం వచ్చిన నెరవేర్చుకునే దేవుడు, మనం ప్రార్థించే దేవుడు ప్రియులారా. సో కాబట్టి కృప అనేది మన జీవితంలో ఉంది కాబట్టే ఈ ఉదయకాలం నందు మనము ఆరాధనలో మనం పాల్గొన్నాం, దేవుని మాటలు మనం వింటున్నాం, ఆయన కార్యాలు మనం గ్రహిస్తూ ఉన్నాము. అది గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఒక ఏర్పాట్లో మీరున్నారు, మీరు ఆషామాషి వాళ్ళు కాదు. నేను చెప్తున్నాను, దేవుడు ఏర్పాట్లో ఉన్నారు కాబట్టి చీరాల పట్టణంలో ఉన్న ఈ 4.5 లక్షల మందిలో దేవుడు ఈ కొద్ది మందిగా ఈ మన సంఘంలో ఏర్పాటు చేయబడిన మీరు దేవుని ఏర్పాట్లో మీరున్నారు. వివిధ రకాల సంఘాలలో ఉన్న విశ్వాసులు వారు కూడా దేవుని ఏర్పాట్లో ఉన్నారు. ఉన్నారు కాబట్టి శేషం మిగిలింది కాబట్టి మీరు రోషం కలిగి దేవుని కొరకు, దేవుని మాటలు, దేవుని మార్గంలో మీరు జీవించాలని చెప్పి దేవుడు మిమ్మల్ని శేషంగా మిగిల్చున్నాడని ప్రభువు పేట మీకు మనవి చేస్తున్నాను పిల్లరా. మనము ముందుకు వెళ్దాం. 9వ వచనం, మరియు వారి భోజనము వారికి ఉరిగాను బోనుగాను ఆటంకముగాను వారి క్రియలకు ప్రతిఫలముగాను ఉండునుగాక. మనం చూసినట్లయితే ఈ ఇజ్రాయేలీయులు వారు అధికంగా ఆ దేవుని కార్యాలకి, దేవుని ఆజ్ఞలకి వారు తూచా తప్పకుండా చేసేవారు. కానీ రక్షకుడిని మాత్రం అంగీకరించే విషయంలో వారు దేవుణ్ణి మెస్సియా వచ్చే రాకడ వాళ్ళు ఏమని భావించారంటే, రక్షకుడనేవాడు ఒక రాజు కుటుంబంలో పుడతాడు, దావీదు కుటుంబంలో అంటే దావీదు రాజభవనంలో పుట్టి మమ్మల్ని వచ్చి రక్షిస్తాడు, ఈ బానిసత్వంలో నుంచి వాళ్ళు అనుకున్నారు. కానీ దేవుని యొక్క ఏర్పాటు, దేవుని యొక్క ప్రణాళిక ఎలా ఉంది? ఆయన ఒక ఎవరు ఎరగని ఒక అనామకులైన యేసేపు మరియలకి కన్య మరియ గర్భాన యేసుప్రభు వారు జనించి ఆ పశువుల పాకలో జన్మించి దేవుడు ఆయన సమస్త మానవాళి కోసం రక్షకుడిని ఆయన తీసుకొచ్చి ఏం చేశాడంటే సిలువలో మరణింపచేసి ఇజ్రాయెల్ కోసమే వచ్చాడు. ఆయన యేసుప్రభు వారి జీవితంలో మీరు గమనించినట్లయితే ఆయన సువార్త ప్రకటించింది ఆయన బతుకున్న దినాల్లో 3.5 సంవత్సరాల పరిచర్యలో యూదులకే వెళ్ళి చెప్పాడు. అప్పటికి ఒక విధవరాలు వచ్చి యేసుప్రభు వారి తనను వచ్చి స్వస్థపరచమని కోరినప్పుడు ఆయన ఏమంటుంది అక్కడ, ఆయన ఏమంటాడు, నేను యూదుల కోసం మాత్రమే వచ్చాను నేనమ్మా అని చెప్పంటే ఆమె ఏమంటుందంటే, ఆ బల్ల మించి యజమాని బల్ల మించి జారిపడుతున్న రొట్టె ముక్కలను కూడా నేను తినటానికి కూడా యోగ్యురాలుగా తింటారు కదా ప్రభు అని చెప్పి అన్నప్పుడు, అప్పుడు ఆ సందర్భంలో ఏం చేస్తాడంటే వెళ్ళి ఆ వెధవరాలి కుమారుని స్వస్థపరచడం మాట ఇచ్చినప్పుడు ఆమె స్వస్థపరచబడటం మనం చూస్తాం. సో అలాగే యేసు ప్రభు వారు 12 మంది శిష్యులను కూడా పంపించినప్పుడు ఏం చెప్పాడు, మన జనాంగానికి వెళ్ళి సువార్త ప్రకటించండి అని చెప్పాడు. ఎప్పుడైతే యేసుప్రభు వారు మరణించి తిరిగి లేచిన తర్వాత అనేకులకు సర్వలోకానికి వెళ్ళి సర్వసృష్టికి యెరూషలేములోను యూదయలోను సర్వలోకానికి వెళ్ళి మీరు సువార్త ప్రకటించమని చెప్పి అప్పుడు వారికి, ఎందుకంటే యేసుప్రభు వారిని హత్తు కనకుండా ఎప్పుడైతే యేసుప్రభు వారిని తృణీకరించారో దేవుడు ఏం చేశాడంటే అన్యజనాంగమైన మనలందరినీ ఆయన హత్తుకొని కృప యొక్క ఏర్పాట్లో నిన్ను నన్ను ఆయన నిత్యరాజ్యంలో ఉండడానికి దేవుడు కృప అనుగ్రహించారని మనం గమనించవలసిందిగా మనం చేస్తున్నాను. ఓకే, 10వ వచనం చూడండి. వారు చూడకుండానట్లు వారి కన్నులను చీకటి కమ్మునుగాక, వారిని నీవు ఎల్లప్పుడూ వంగిపోవునట్లు చేయము అని దావీదు చెప్తున్నాడు. దావీదు కీర్తనలో రాయబడిన ఆ ప్రవచనాన్ని, ఆ మాటని ఇక్కడ పౌలు భక్తుడు జ్ఞాపకం చేస్తున్నాడు అనమాట. దావీదు రాసిన మాటల్ని ఇక్కడ పౌలు కూడా ఎత్తి ఇక్కడ రాస్తూ ఉన్నాడు. వారి చూడలేని కన్నులు ఉన్నట్లుగా వారి భోజనం వారికి ఉరిగాను, ఎలాగైతే వారి వీపు ఎల్లప్పుడూ వంగిపోవునట్లుగా నువ్వు చేయుదువు అని చెప్పి ఇక్కడ పౌలు భక్తుడు దావీదు రాసిన ప్రవచనాన్ని ఇక్కడ ఎత్తిపడుతూ చూపిస్తున్నాడు. మనం ఇక్కడ 2వ భాగంలోకి వద్దాం. ఇక్కడ 11 నుంచి రాయబడిన వచనాల్లో మనం చూసినట్లయితే 11 నుంచి 15 వరకు ఉన్న వచ్చిన భాగాల్లో, కాబట్టి నేను అడుగున్నది ఏమనగా వారు పడిపోవున్నట్లుగా తొట్టిల్లిరా అంటే వాళ్ళు పడిపోవాలని దేవుడు వారి తొట్టుపాటుకు గురి చేశాడా అంటే అట్లా అనరాదు, అట్లా అనకూడదు. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన ఏం కలిగిందంటే అన్ని జనులకి రక్షణ కలిగింది. వాళ్ళందరూ పడిపోయారు. వాళ్ళు తొట్టిపాటు ఏమైందంటే
దేవుడు మనకి రక్షణ కలిగేలాగిన వారి తొట్టుపాటు వలన మనకి అన్ని జనులైన మనకి రక్షణ కలగజేశాడు. ఇక్కడ 3 రకాలుగా మనం చూసినట్లయితే యూదులు 3 రకాలైన వాటిలో వారు పడిపోయారు అని చెప్తున్నాడు. 3 ఏంటంటే, మొట్టమొదటి వారు తొట్టిల్లారు, అలాగే 12వ వచనంలో వారు క్షీణ దశలో వాళ్ళు పడిపోయారు. మూడోది వారు 15వ వచనంలో వారిని విసర్జించుట దేవుని దృష్టిలో వారు ఏమయ్యారంటే దేవునితో సమాధానపరచుట అని చెప్పి ఈ 3 విషయాలు ఇక్కడ చెప్తున్నాడు. 3 విషయాల్లో వీరు తొట్టుపాటు జరగటం వల్ల ఏమైందంటే అన్య జనాంగమైన మనకి దేవుడు రక్షణను కలగజేశాడు. నేను మళ్ళీ చెప్తున్నాను, మొదటి వచనంలో వేసిన ఆ ప్రశ్నకి జవాబుగా ఈ వివరణ ఇచ్చుకుంటూ వస్తున్నాడు. సో చూడండి, 11వ వచనంలో 12వ వచనంలో వారి తొట్టుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యమగును అని 13, 14 వచనాల్లో అన్యజనులకు మీతో నేను చెప్తున్నాను అన్నాడు. ఇప్పుడు అన్యజనులతో మాట్లాడుతున్నాడు. పై 11, 12 వచనాల్లో ఇజ్రాయేలీయులు గనక వారు తొట్టిల్లకపోతే, వారు కనుక క్షీణ దశలోనికి కనుక వెళ్ళకపోతే దేవుడు మనకి పరిపూర్ణత ఇచ్చేవాడు కాదు, అంటే రక్షణలోకి వచ్చేవాళ్ళం కాదు, అలాగే మనందరినీ దేవుడికి రక్షణ ఇచ్చేవాడు కాదు, కలిగేది కాదు అని చెప్పి ఇజ్రాయేల్ గురించి ఇక్కడ వారికి వివరిస్తూ వస్తున్నాడు. వారి యొక్క విశ్వాసం గురించి తెలియజేస్తూ వస్తున్నాడు. ఇప్పుడు 13వ వచనం చూడండి ఏమంటున్నాడు, అన్ని జనులకు మీతో నేను మాట్లాడుతున్నాడు. అంటే 12వ వచనం వరకు ఎవరితో మాట్లాడినట్టు? ఆ సంఘములో ఉన్న ఇజ్రాయేలీల జనాంగంలో నుంచి, యూదా మతంలో నుంచి రక్షణ పొందిన విశ్వాసులతో మాట్లాడాడు. ఇప్పుడు అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందిన విశ్వాసులతో మాట్లాడుతున్నాడు. అన్య జనులకు మీతో నేను మాట్లాడుతున్నాను ఏంటంటే, నేను అన్యజనులకు అపోస్తలుడై ఉన్నాను గనుక ఏ విధమునైనను నా రక్త సంబంధులకు రోషం పుట్టించి వారిలో కొందరినైనను రక్షించవలనని నా పరిచర్యను గణపరచుచున్నాను. ఇక్కడ ఈయన పౌలు భక్తుడు ఏమంటున్నాడంటే, నా రక్త సంబంధులు ఇశ్రాయేలీయులు ఎవరు? ఆయన రక్త సంబంధులే. ఆయన ఇజ్రాయెల్ జనాంగంలోనే యూదా మతంలోనే పుట్టినవాడు, ఆయన బెన్యామీను గోత్రంలోనే జన్మించినవాడు. కాబట్టి నా రక్త సంబంధులు అందరూ ఏమవ్వాలని కోరుకుంటున్నాడు? ఆయన ఎలాగైనా వారికి రోషం పుట్టించి, రోషము ద్వారా వారిలో కొందరినైనను రక్షించవలనని నేను మీకు చేస్తున్న పరిచయం. అన్య జనాంగం కోసం సువార్తను ప్రకటించాలని ఏర్పరచబడిన నేను సువార్త ప్రకటించాలని చెప్పి నేనేం చేస్తున్నానంటే నా పరిచయం నేను గణపరుస్తున్నాను. మీరు ఏర్పాటులో ఉన్నారు కాబట్టి వారు తృణీకరించడం వల్ల, ఇజ్రాయేలీయులు దేవుని రక్షణను తృణీకరించడం వలన మీరు ఏర్పాటులో ఉన్నారు. ఆయన కృప మీరు మీద ఉన్నది కాబట్టి దేవుడు ఏం చేశాడంటే మీరు రక్షణలోనికి వచ్చారు అని ఈ అన్య జనాంగం గురించి చెప్తున్నాడు. చూడండి 15వ వచనంలో ఏమంటున్నాడు, వారిని విసర్జించుట లోకమును దేవునితో సమాధానపరచుట అయిన ఎడల వారిని చేర్చుకొనుట ఏమగును? మృతులు సజీవులైనట్లే అవుగును కదా. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ సంఘంలో యూదులలో నుంచి రక్షణ అనేది దేవుడు యూదుల్లోని వదిలేశాడు, అన్యజనాంగమైన మాకే దేవుడు రక్షణ అనుగ్రహించాడు, మీరు గొప్పలు చెప్పుకుంటున్నారు. అప్పుడు ఏమంటున్నాడంటే ఈ అన్యజనాంగంతో ఈ పౌలు భక్తుడు లేదు దేవుడు వారిని విసర్జించలేదు. ఒకవేళ వారు విసర్జించారు కరెక్టే, కానీ వారు విసర్జించడం వల్ల ఏమైందంటే లోకాన్ని దేవునితో యేసు ప్రభువు వారు ఏం చేశారంట? సమాధానపరిచాడు. సో ఒకప్పుడు మనం దేవునికి దూరస్థులముగా శత్రువులుగా ఉంటున్న మనల్ని ఈ అన్య జనాంగంలో ఉన్న మనల్ని ఏం చేశాడంటే ఇజ్రాయేలీయులు తృణీకరించడం వల్ల ఏమైందంటే రక్షకుడిని విసర్జించడం వల్ల, వారు తృణీకరించడం వల్ల, వాళ్ళు తొత్తుల వల్ల ఏమైందంటే మనకి రక్షణ కలిగింది అని ఇక్కడ 15 వచనంలో చెప్తూ, అయిన ఎడల వారిని చేర్చుకున్నట్టు ఏమవుతుందంట? లేదు, కృప యొక్క ఏర్పాటులో ఇజ్రాయేల్ జనాంగాన్ని చేర్చుకున్నాడు అనుకోండి. ఇప్పుడు ఏమైందంటే అది మనకి మృతులను సజీవులుగా చేసినట్టుగానే అవుతుంది. అంటే వారు చనిపోయిన స్థితిలో ఉన్నారు. ఎవరు? ఇజ్రాయేల్ జనాంగం. ఇప్పుడు ఇజ్రాయేల్ జనాంగాన్ని దేవుడు ఏం చేస్తున్నాడంటే తన కృప యొక్క ఏర్పాటులో వారిని తిరిగి తన దగ్గరకు తెచ్చుకున్నప్పుడు మృతులలో నుంచి సజీవులుగా చేయగలిగిన గొప్ప దేవుడిని మనం కలిగి ఉన్నాము అని ఈ ఇజ్రాయేల్ కోసం అన్య జనాంగానికి తెలియజేస్తున్నాడు. చూడండి ఇప్పుడు 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. దానికి వివరణ ఇస్తూ దానికి మనకు అర్థమయ్యేలాగా కొంత అలంకారప్రాయంగా ఇక్కడ కొన్ని వచనాలు మనకు చెప్తున్నాడు. చూడండి 16వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. ముద్దలో మొదటి పిడికెడు పరిశుద్ధమైనదైతే ముద్దంతయు పరిశుద్ధమే. అంటే మీరు ఒకవేళ ఒక పిండి కలిపారనుకుందాం, ఒక చపాతీ పిండి కలిపారనుకుందాం, అందుట్లో ఒక పిండి తీసి దానిలో ఉప్పు ఎంత ఉందో లేదో కొన్ని చూశారనుకోండి,
ముద్దంతా సరిపోయిందో లేదో అంత ఉందో లేదో మనకు తెలిసిపోతుంది. అలాగే పరిశుద్ధమైన ఇజ్రాయేల్ జనాంగంలో కూడా పిడికెడు అంటే కొంతమంది కనుక వారు పరిశుద్ధమైన వారుగా ఉన్నట్లయితే ముద్దంతయు పరిశుద్ధంగానే ఉంటుంది. అలాగే వేరు పరిశుద్ధమైనదైతే కొమ్మలు కూడా పరిశుద్ధమైనదే. ఇక్కడ మనకు అర్థమవటానికి ఒక ఇల్లుస్ట్రేషన్ లాగా చెప్తున్నాడు. ఏంటంటే ఒక చెట్టు ఉందనుకుందాం, ఆ చెట్టు యొక్క వేర్లు పరిశుద్ధంగా ఉన్నాయి. ఇది ఎవరికి సాదృశ్యంగా ఈ చెట్టును వాడారంటే అబ్రహామునికి సాదృశ్యంగా పౌలు భక్తుడు ఏం చేశాడంటే చెట్టుతో పోల్చాడు. ఇప్పుడు మూల పురుషుడైన అబ్రహాము ఆయన దేవుని చేత విశ్వాసం వలన నీతిమంతుడిగా తీర్చబడ్డాడు, అవునా కదా? ఇప్పుడు నీతిమంతుడిగా తీర్చబడిన ఆయన జనాంగంలో నుంచి వచ్చిన ఇస్సాకు, యాకోబు, యోసేపు, వివిధ రకాలైన విశ్వాస వీరులందరూ ఎవరైతే వీరందరూ వచ్చారో వీళ్ళందరూ కూడా పరిశుద్ధమైన వారైతే, వేరు పరిశుద్ధమైనదైతే చెట్టు కూడా మనకి కొమ్మలు కూడా పరిశుద్ధమైనవే. ఓకే, చూడండి. అయితే కొమ్మలు కూడా పరిశుద్ధమైనవి. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మవైన ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవ చెట్టు యొక్క సారవంతమైన వేరులో నాటబడి వాటితో కలిపి పాలు పొందిన ఎడల ఆ కొమ్మల పైన నీవు అతిశంపయవద్దు. ఓకే, ఇప్పుడు చెట్టు ఉంది, ఈ చెట్టు వేరు పరిశుద్ధమైంది. ఈ వేరులో నుంచే కదా కొమ్మలకి కానీ జీవాన్ని వచ్చేది, ఆకులకి లేదంటే వచ్చే పుష్పాలకి కానీ లేదంటే వచ్చే కాయలకు కానీ వేరులో నుంచే సారం అనేది వస్తుంది. మనం పోసే నీళ్ళ ద్వారా మనం నాటిన ఏ నేలలో అయితే నాటామో ఆ నేలలో ఉంచిన సారవంతమైన భూమిలో నుంచి చెట్టు ఆ బలాన్ని పొందుకుంటూ ఉంటుంది. ఇప్పుడు చెట్టు ఎవరంటే అబ్రహాము వేరుగా ఉన్నాడు. ఈ వేరు పరిశుద్ధమైంది, కొమ్మలు కూడా పరిశుద్ధమైంది. కానీ ఏమైందంటే కొంతమంది ఉన్నారు ఈ ఇజ్రాయేల్ జనాంగంలో, కొంతమంది ఏమయ్యారంటే కొంతమంది విరిచివేయబడ్డారు. కొన్ని కొమ్మలు ఏం చేయబడ్డాయంట? విరిచివేయబడ్డాయి. ఎందుకో తెలుసా? వాళ్ళు యేసుప్రభు వారిని హత్తుకోల, వారు కఠిన చిత్తులైపోయారు. వారు కన్నులుండి చూడలేకపోతున్నారు, చెవులుండి వాళ్ళు వినలేకపోతున్నారు. వారికి నిద్రమత్తు గల మనస్సును దేవుడు అనుగ్రహించారు. దేవుడు వాళ్ళు అంటే ఏం చేశారంట? వదిలేశాడు. అంటే విడిచివేయటం అంటే వదిలేశాడు. ఇప్పుడు ఆ వదిలేసిన స్థానంలో, విరిచివేసిన స్థానంలో దేవుడు ఏం చేశాడు? అన్యజనాంగమైన మనల్ని, అడవి ఒలీవ మొక్కలమైన మనల్ని ఏం చేశాడంటే ఆ కొమ్మని విరిచి, ఆ అడవి ఒలీవ కొమ్మని విరిచి ఏం చేశాడంటే ఇప్పుడు పరిశుద్ధమైన ఒలీవ కొమ్మకు తీసుకొచ్చి ఏం చేశాడు? అంటుకట్టాడు. అంటుకట్టడం అంటే మీకు తెలుసా? గ్రాఫ్టింగ్ అంటారు. ఎలాగంటే ఇప్పుడు మనకి మామిడి మొక్కలు కానీ గులాబీ మొక్కలను కానీ వాళ్ళు గ్రాఫ్టింగ్ చేస్తారు, అంటు కడతా ఉంటారు. అవి ఏం చేస్తారు? సగ భాగం నెల కోసి ఈ కొమ్మను కూడా కట్ చేసి ఇలా రెండు తీసుకొని పెట్టి అక్కడ టేప్ వేస్తారు. అప్పుడు కొంతకాలానికి ఏమవుతుందంటే ఈ కొమ్మ ఈ చెట్టుతో అంటుకట్టబడిపోయి ఆ చెట్టులోంచి వచ్చింది అన్నట్టుగానే ఆ కొమ్మ దాంట్లో కలిసిపోయి ఆ పుష్పాలను ఏం చేస్తుంది? అది ఆ కాయల్ని వస్తూ ఉంటుంది. అలాగే దేవుడు ఏం చేశాడంటే నిన్ను నన్ను కూడా పరిశుద్ధమైన ఈ చెట్టులోనికి, ఈ ఒలీవ చెట్టులోనికి నిన్ను నన్ను అంటుకట్టాడు. ఎందుకు అంటుకట్టాడు? కొంతమంది విరిచివేయబడ్డారు, కొంతమంది అవిధేయత వల్ల, కొంతమంది మూర్ఖత్వం వల్ల, కొంతమంది వారి అజ్ఞానం వల్ల దేవుడిని యేసుప్రభు వారిని తృణీకరించడం వల్ల ఏం చేశాడంటే దేవుడు నిన్ను ఆకర్షించుకొని నిన్ను తీసుకొచ్చి ఏం చేశాడంటే ఈ చెట్టులో కలిపాడు. ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు? నువ్వు అతిశయించకూడదు. ఇప్పుడు నువ్వు దానికి వివరణ చెప్తున్నాడు. ఎందుకు అతిశయించకూడదు? నువ్వు అతిశయించితివా? వేరు నిన్ను భరించుచున్నదే కానీ నువ్వు వేరును భరించట్లేదు. అతిశయించడానికి కారణం లేదు బాబు నీలో. ఎందుకంటే నువ్వు చెట్టును భరించట్లేదు. నువ్వు వేరు కాదు, నువ్వు కొమ్మవే. వేరు నిన్ను భరించుచున్నదే కానీ నువ్వు వేరును భరించట్లేదు. అంటే కొమ్మ వేరును భరించట్లేదు. సో వేరుంటేనే కొమ్మ ఉంటుంది, అంతే కదా? సో వేరే నిన్ను భరిస్తుంది కాబట్టి నువ్వు అతిశయించద్దు. అంటే రూట్స్ ఎవరు? మూలం ఎవరు? ఇజ్రాయేలీలు, అబ్రహాం జనాంగం, అబ్రహాం సంతానం మూలము. వారు తృణీకరించడాన్ని బట్టి నువ్వు అంటుకట్టబడ్డావు. సో నువ్వు అతిశయించబడద్దు, గర్వించవద్దు అని చెప్పి ఈ అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందిన విశ్వాసులకి రాస్తున్నాడు అనమాట. ఇప్పుడు చూడండి 19వ వచనం. అందుకు నేను అంటకట్టబడు నిమిత్తము కొమ్మలు ఏం చేయబడ్డాయంట? విరిచివేయబడనని నువ్వు చెప్పవచ్చు. మంచిది, ఓకే, సరే, నువ్వు అలా చెప్పావు కదా, ఓకే, నీ కోసం ఆ కొమ్మలు ఎరకొట్టేశాడు అనుకుందాం. వారు అవిశ్వాసమును బట్టి విరిచివేయబడిరి, నీవైతే విశ్వాసమును బట్టి నిలిచి ఉన్నావు, గర్వింపక భయపడము అంటున్నాడు.
ఓకే సరే, నువ్వు అన్నట్టుగానే వారు నిన్ను బట్టి నిన్ను అంటుకట్టాలని చెప్పి ఎరగొట్టేశాడు అనుకుందాం. నువ్వు వారి అవిశ్వాసాన్ని బట్టి దేవుడు విరిచివేశాడు, కానీ నీ విశ్వాసాన్ని బట్టి నీవైతే నువ్వేం చేయాలంట? గర్వించబాకు బాబు, భయపడము, దేవుడికి భయపడు. దేవుడు అని చెప్పి కింద ఇక ఒక ప్రొఫౌండ్ స్టేట్మెంట్ చెప్తున్నాడు చూడండి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను కూడా ఎందుకు విడిచిపెట్టాడు? దేనికోసం విడిచిపెట్టాడంట? విరిచివేసే విషయంలో. ఒకవేళ నువ్వు కూడా ఈ చెట్టులో అంటుకట్టబడి దేవుని వాక్యానుసారంగా ఆ రక్షణను కొనసాగిస్తూ విశ్వాసంలో నువ్వు కొనసాగుతూ విధేయత కలిగి నిన్ను నువ్వు తగ్గించుకుంటూ అలాగూ జీవించపోయినట్లయితే నీ అవిధేయతను బట్టి, నీ మూర్ఖతను బట్టి దేవుడు ఏం చేస్తాడు? నిన్ను కూడా విరిచేస్తాడు. చూడండి, కింద రాస్తున్నాడు చూడండి. దేవుడు స్వాభావికమైన కొమ్మలను విడిచిపెట్టని ఎడల నిన్ను నువ్వు విడిచిపెట్టడు. కాబట్టి దేవుని అనుగ్రహమును కాఠిన్యమును అనగా పడిపోయిన వారి మీద కాఠిన్యమును నీవు అనుగ్రహపాప్తుడవై నిలిచి ఉన్న ఎడల నీ మీద ఉన్న దేవుని అనుగ్రహమును చూడుము, అట్లు నిలువని ఎడల నీవును నరికివేయబడదు. మనమందరం కేవలం కృప ద్వారా మాత్రమే అంటుకట్టబడ్డాము. నువ్వు ఎక్కడ గర్వించబాకు, నీలో ఎక్కడ అహంకారం అనేది నీలో రానివ్వకు. దేవునికి భయపడి నీ రక్షణను కొనసాగించు. ఎందుకంటే దేవుడు స్వాభావికమైన కొమ్మల్ని విరిచివేస్తే అంటగట్టబడ్డ కేవలం అంటగట్టబడిన నిన్నే దేవుడు ఏం చేస్తాడంట? నరికి వేస్తాడంట. సో కాబట్టి నువ్వేం చేయాలంటే అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల ఇప్పుడు 23 వచనంలో ఏమంటున్నాడు చూడండి. వారును తమ అవిశ్వాసంలో నిలవకపోయిన ఎడల, అంటే దాన్ని నెగిటివ్ స్టేట్మెంట్లో చెప్పాడు. అంటే విశ్వాసంలో నిలుస్తారు. ఒకవేళ నిలిచిన ఎడల వారు విశ్వాసంలో, అంటే వారు అంటే ఎవరంటే ఇజ్రాయేలీలు తమ విశ్వాసములో నిలిచిన ఎడల అంటుకట్టబడుదురు. దేవుడు వారిని మరలా అంటుకట్టుటకు శక్తి గలవాడు. ఒకవేళ మరలా వాళ్ళు తమ విశ్వాసంలో గనక నిలిచి ఉన్నట్లయితే యేసు ప్రభు వారే రక్షకుడు, మా పాపముల కోసం చనిపోయాడు, ఈయనే మెస్సియా అని ఇజ్రాయేలీలు గనక ఎప్పుడైతే ఒప్పుకుంటారో ఆ కృపలోకి ఎప్పుడైతే దేవుడు తీసుకొస్తాడో దేవుడు ఏం చేస్తాడంటే మళ్ళా ఈ కొమ్మలోనికి మళ్ళా అంటుకట్టబడగలిగిన దేవుడు, సమర్థుడైన దేవుడు, కట్టుటకు శక్తి కలిగిన వాడు. దేవుడు నిన్ను ఎలాగైతే తీసుకొచ్చి అంటుకట్టాడో స్వాభావికమైన కొమ్మలైన వారిని కూడా దేవుడు అంటుకట్టగలిగాడు. ఎందుకంటే చూడండి 24 వచనం ఉంటున్నాడు. ఎట్లనగా ఎలా చేయగలడంటే, నీవు స్వాభావికమైన అడవి ఒలీవ చెట్టు నుండి కోయబడి స్వభావము విరుద్ధముగా మంచి ఒలీవ చెట్టున అంటుకట్టబడిన ఎడల స్వాభావికమైన కొమ్మలకు వారు మరి నిశ్చయముగా తమ సొంత ఒలీవ చెట్టునకు అంటుకట్టబడరా? అంటే వేరే చెట్టు నుంచి తీసుకొచ్చి నిన్నే దేవుడు అంటుకట్టేస్తే అదే చెట్టులో నుంచి వచ్చిన ఈ ఇజ్రాయేల్ జనాంగాన్ని, అవిధేయులైన వారిని తన కృప చొప్పున ఏర్పాటు చొప్పున రక్షణలోకి తీసుకొచ్చి మరలా ఆ రక్షణ జనాంగంలోనికి దేవుడు పరిశుద్ధ జనాంగంలో నుంచి అంటుకట్టగలిగిన శక్తిమంతుడైన దేవుడు. కాబట్టి ఓ అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందిన ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నువ్వేం చేయకూడదు? అహంకారం చెందకు, గర్వించుకు, కానీ దేవునికి భయపడము. దేవుని యొక్క కృప యొక్క ఏర్పాటు చొప్పునే నువ్వు నేను రక్షణ పొందాము. అతిశయ కారణం అనేది మనలో ఏదీ లేదు. కాబట్టి మన రక్షణ అంట భయముతోనూ వణుకుతోనూ దేవుని ఎదుట మనము ఈ రక్షణను కొనసాగించాలని చెప్పి మనకి తెలియజేస్తున్నాడు. చూడండి, తర్వాత వచనంలోకి వెళ్దాం. 25వ వచనం. సహోదరులారా, మీ దృష్టికి మీరే బుద్ధిమంతులమని అనుకొనుకున్నట్లు ఈ మర్మం మీరు తెలుసుకొని కోరుచున్నాను. అక్కడ చాలామంది ఎలా ఉన్నారంటే, మేమందరం బుద్ధిమంతులం, మాలో ఏ తప్పు లేదు, ఏ దోషం లేదని చెప్పి వీళ్ళు అలా గర్వంగా జీవిస్తుంటే వారికి ఇంకా వివరణ ఇవ్వడానికి చెప్పి రాస్తున్నాడు అనమాట. ఈ మర్మమును మీరు తెలుసుకొని కోరుతున్నారు. అదేంటంటే, అన్యజనుల ప్రవేశము సంపూర్ణమగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనస్సు కొంత మటుకు కలిగింది. ఎందుకు వారికి కఠిన మనస్సు కలిగిందంటే, ఎందుకు కలిగిందంట? అన్యజనులు ప్రవేశించాలని దేవుడు ఏం చేశాడంటే ఈ ఇజ్రాయేల్ జనాంగానికి కొంత కఠిన మనసును ఇచ్చాడు. దేవుడు ఎవరి మనసును ఎటువైపు తిప్పగలిగిన దేవుడు కదా. మనం ఉదాహరణ చూస్తున్నట్లయితే ఫరో జీవితాన్ని చాలా బాగా మనం చూడొచ్చు. మీరు నిర్గమకాండంలో వీళ్ళు చూస్తే ఫరో అప్పటికప్పుడు బాగానే ఉంటాడు. మోసే వచ్చి రాగానే నేను పోనీయని అంటాడు. మరలా ఒక అద్భుతం చేస్తాడు.
సరే వెళ్ళిపోండి అంటాడు. మళ్ళీ మోషే రాగానే నేను పోనేను, మీరు లోబడిన ప్రజలు నేను చెప్పి మోషే దేవుడు ఏం చేస్తున్నాడంటే ఫరో హృదయాన్ని కఠినపరుస్తున్నాడు. అలాగే దేవుడు ఏం చేశాడంటే అన్యజనాంగం కూడా ఇక్కడ ఒకటి మనం గుర్తెరగాల్సింది ఏంటంటే అబ్రహాముకి ఒక దేవుడు ఒక వాగ్దానం చేస్తాడు. ఒకసారి ఆదికాండం చూడండి, ఒకసారి ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలను ఒకసారి చూద్దాం. ఇక్కడ ఒక వాగ్దానాన్ని దేవుడు అబ్రహాముకి చేస్తాడు. ఆదికాండం 12వ అధ్యాయం మొదటి 3 వచనాలను ఒకసారి చూద్దాం. చదవండి సిస్టర్. నీవు లేచి నీ దేశం నుండి బయలుదేరి వెళ్ళుము, నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును, నీవు ఆశీర్వాదంగా ఉందువు, నిన్ను ఆశీర్వదించే వారిని ఆశీర్వదించేదను. చాలండి. ఇక్కడ చూడండి చివరి మాట, భూమి యొక్క ఎన్ని వంశాలు? భూమి యొక్క ఇజ్రాయెల్ వంశం అన్నాడా? భూమి యొక్క సమస్త వంశములు నీయందు ఆశీర్వదించబడునని అబ్రహాముతో దేవుడు ఏం చేశాడంటే ఒక వాగ్దానం చేశాడు. ఈ వాగ్దానాన్ని మాట ఇచ్చి మాట తప్పని దేవుడు, అది ఎన్ని తరాలకైనా దేవుడు తన మాటని నిలబెట్టుకొని నెరవేర్చే వాగ్దాన పూర్ణుడైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. సో ఆ అబ్రహాము చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి దేవుడు అనాది కాలంలో వివిధ తరాల్లో దేవుడు ఏం చేశాడంటే అబ్రహాం తర్వాత ఇస్సాకును తీసుకొచ్చాడు, ఇస్సాకు తర్వాత యాకోబుని తీసుకొచ్చాడు, యాకోబు తర్వాత వివిధ రకాల రాజులని న్యాయాధిపతులని వీళ్ళందరినీ తీసుకొచ్చి దావీదుని తీసుకొచ్చాడు, సొలొమోనుని. అలాగే ఒక తరాన్ని అలా తీసుకొచ్చి చివరాఖరికి యేసు ప్రభు వారిని అదే యూదా గోత్రంలో పుట్టింపచేసి యేసు ప్రభు వారు పుట్టి మరణించి తిరిగి సెలువులో మరణించి తిరిగి లేచి పునరుద్ధానుడు అవ్వటానికి దేవుడు ఏం చేశాడంటే ఈ ప్రణాళిక అంతటిని తీసుకొచ్చి ఇప్పుడు యూదులు ఏం చేశారంటే యేసు ప్రభు వారిని మెస్సీయా అని తృణీకరించారు. గమనించండి, వారి తొట్టుపాటు వారి హృదయ కాఠిన్యము ఏమైంది? అన్యజనులకి రక్షణ కలిగింది. వారు తృణీకరించకపోయినట్లయితే ఒకవేళ అనుకుందాం యేసు ప్రభు వారిని వచ్చిన వెంటనే నువ్వే మా మెస్సీయా అని హత్యేసుకున్నారు అనుకుందాం, ఇక మనకి రక్షణ అనేది అన్యజనులకి వచ్చేది కాదు. కానీ ప్రవచనం అనేది ఒకటి ఉంది అక్కడ, అబ్రహాంతో చేసింది. నీ యందు సమస్త వంశములు ఆశీర్వదించబడం. ఆశీర్వాదం అంటే శారీరకమైన వస్తువులు అయి కాదు, ధన భాగ్యాలు అయి కాదు, మానవులకి కావాల్సిన రక్షణ భాగ్యం, దేవునితో సత్సంబంధం. మానవుడు ఏదైతే కోల్పోయాడో ఆ సత్సంబంధాన్ని తిరిగి తీసుకురావడానికి దేవుడు ఏం చేశాడంటే ఈ ఇజ్రాయేలీలకి కొంతవరకు ఏం చేశాడంట, కఠిన హృదయాన్ని కలగజేశాడు. అదే కదా మనం మళ్ళీ అక్కడికి వద్దాం. రోమిలు రాసిన పత్రిక 11వ అధ్యాయం 25వ వచనం చివరి మాట, అన్యజనుల ప్రవేశం సంపూర్ణం అగు వరకు ఇజ్రాయేలునకు కఠిన మనసు కొంత మట్టుకు కలిగింది. వారు ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి యాకోబులో నుండి భక్తిహీనతను తొలగించును. నేను వారి పాపలను పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని వ్రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడుదురు. ఇప్పుడు అన్య జనాంగం రక్షణలోనికి వస్తున్నారు. ఇప్పుడు ఇజ్రాయేలు కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే వారు ప్రవేశించినప్పుడు, వారంటే ఎవరు? మనం ప్రవేశించినప్పుడు విమోచకుడు సియోనులో నుండి వచ్చి అంటే ఏం చేస్తాడంటే యేసుప్రభు వారు మరలా వచ్చి యాకోబులో నుంచి భక్తిహీనతను తొలగించేసి వారి పాపములకు పరిహరించినప్పుడు నా వలన వారికి కలుగు నిబంధన ఇది అని రాయబడినట్లు ఇజ్రాయేలు జనులందరూ రక్షింపబడతారు. అంటే దేవుడు ఏం చేశాడు? మరలా ఒక శేషాన్ని మిగిల్చుకున్నాడు. మీకు అర్థం అవడానికి మళ్ళీ చెప్తున్నాను. ఏలియా గురించిన భాగంలో ప్రభువా నేను ఒక్కడే మిగిలిన అని చెప్పి అని ఆయన అనుకున్నాడు. కానీ దేవుడు ఏం చేశాడు? ఎంతమందిని ఏర్పరచుకున్నాడు? 7,000 మంది ఉన్నాడు. అలాగే ఇప్పుడు ఈ యూదా జనాంగంలో మీరు అన్య జనాంగంలో నుంచి రక్షణ పొందిన ప్రభువా కేవలం అన్య జనాంగం మేమే రక్షణ పొందామని మీరు అనద్దు. ఎందుకంటే దేవుడు ఇజ్రాయేల్ జనాంగంలో నుంచి కూడా ఒక శేషాన్ని మిగిల్చుకున్నాడు. సియోనులో నుంచి మరలా యేసు ప్రభు వారు మరలా వచ్చినప్పుడు అనేకుల పాపములను ఇజ్రాయేల్ పాపములను తొలగించి వేసి పరిహరించి దేవుడు ఏం చేస్తాడంటే ఇజ్రాయేల్ జనులందరికీ రక్షణను కలగ చేస్తాడు. రక్షింపబడ్డారు అన్నాడు, రక్షింపబడుదురు అని ఉందా?
రక్షింపబడుదురు అంటే దట్ ఈస్ ఫ్యూచర్ టెన్స్, భవిష్యత్తులో జరగబోయే కార్యం. సో ఇజ్రాయేల్ పక్షాన్ని అందుకనే మనం ఏం చేయాలంటే ఇజ్రాయేల్ యొక్క క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలి. యెరూషలేము యొక్క క్షేమం కోసం మనకు కలిగిన ఈ రక్షణను బట్టి మనం అతిశయించకూడదు, కానీ మనం అనుకువ కలిగి వారి కోసం ప్రభువా వారు తృణీకరించబడ్డాన్ని బట్టే, వారి హృదయ కాఠిన్యాన్ని బట్టే మా హృదయాలను మెత్తని మాంసపు హృదయాన్ని మాకు దయచేసావు, మేము రక్షణ పొందేలా మాకు దయచేసామని చెప్పి యేసు ప్రభు వారంట తిరిగి వచ్చినప్పుడంట అబ్రహాము సంతానమైన ఇజ్రాయేల్ జనాంగంలో శేషించిన వారికి దేవుడు రక్షణ అనేది ఇవ్వబోతున్నాడు అని ఆ సంఘములో ఉన్న ఇజ్రాయేలుకి రాస్తున్నాడు, ఇజ్రాయేల్ యూదులకు రాస్తున్నాడు, అన్య జనాంగంలో నుంచి వచ్చిన విశ్వాసులు కూడా రాస్తూ వస్తున్నాడు. కిందకి వెళ్ళిపోదాం. 28వ వచనం, సువార్త విషయమైతే వారు మిమ్మును బట్టి శత్రువులు, కానీ ఏర్పాటు విషయమైతే పితరులను బట్టి ప్రియులై ఉన్నారు. సువార్త విషయంలో చూస్తే వారు మిమ్మల్ని బట్టి శత్రువులే, ఓకే, కానీ ఏర్పాటు విషయంలో అయితే వారు మాత్రం ప్రియులైన వారు అంట దేవునికి. అంతే కదా, దేవుడు ఏం చేశాడు, ఎన్నిక లేని అసలు ఎక్కడో ఉన్న అబ్రహాముని ఆ మెసొపొటేమియా ప్రాంతంలో విగ్రహారాధన చేస్తూ ఉన్న అబ్రహాముని ఏం చేశాడు, పిలిచి నువ్వు నా బిడ్డగా ఉండి నువ్వు ఏర్పాటు చేసి ఒక నిబంధన చేసి నీలో నుంచి వస్తున్న జనాంగాన్ని నేను ఆశీర్వదిస్తాను, నిన్ను ఆశీర్వదించవా నేను ఆశీర్వదిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఒక జనాంగాన్ని, ఒక దేశాన్ని, ఒక వంశాన్ని దేవుడు తయారు చేశాడు, తన కోసం రోషం కలిగిన జనాంగముని. అందుకని ప్రియులరా, వీరు దేవునికి ప్రియులైన వారు, దేవుని చేత ఏర్పాటు చేయబడ్డవారు. వీరు కఠిన హృదయం కలిగిన వారైనప్పటికీ దేవుడు ఏం చేస్తున్నాడంటే వీరికి రక్షణని దేవుడు దయచేయబోతున్నాడు అని ఇక్కడ మనకు విశదీకరిస్తూ వస్తున్నాడు. కింద వచనాలకు వెళ్దాం. మీరు గతకాలం ముందు దేవునికి అవిధేయులై ఉండిరి. ఎవరు? అన్య జనాంగమైన మనం. ఇప్పుడు వారి అవిధేయతను బట్టి, వారి అంటే ఇజ్రాయేలీయుల అవిధేయతను బట్టి కరుణింపబడితిరి. అటువలనే మీ ఎడల చూపబడిన కరుణను బట్టి వారును ఇప్పుడు కరుణింపబడు నిమిత్తము, కరుణ పొందు నిమిత్తము ఇప్పుడు వారు అవిధేయులై ఉన్నారు. అంటే ఇది ఎక్కడ వీటన్నిటిలో మనం చూసినట్లయితే మన క్రియలు ఏవి దేవుని సన్నిధికి మనం తీసుకురావట్లేదు, కేవలం కృప యొక్క ఏర్పాటు చెప్పున. మనం ఒకప్పుడు అవిధేయులుగా ఉన్నాం, కానీ ఇప్పుడు ఏం పొందాం, మనము కృప పొందాం కాబట్టి రక్షణ పొంది దేవుని సన్నిధిలో ఉన్నాం. అలాగే ఇజ్రాయేలీయులు ఏమయ్యారంటే వాళ్ళు ఇప్పుడు అవిధేయతలో ఉన్నారు కాబట్టి ఏం జరగబోతుంది, వారి జీవితంలో కూడా కృప యొక్క ఏర్పాటు అనేది జరగబోతోంది. వారిలో కూడా దేవుడు కొంతమందిని శేషించి వారు ఎప్పుడైతే వెరకొట్టబడ్డారో మరలా ఏం చేయబోతున్నాడు, వారిని అంటుకట్టబడబోతున్నాడు, చేయబోతున్నాడు. కాబట్టి వారికి రక్షణ దయచేయబోతున్నాడు. సియోనులో మరలా యేసు ప్రభువు వారు వచ్చి వారందరికీ, ఇజ్రాయేల్ జనులందరికీ రక్షణ అనేది ఇవ్వబోతున్నాడని చెప్పి ఇక్కడ మనకి విశదీకరించి చెప్తున్నాడు అనమాట. సో 32వ వచనంలో అందరి ఎడల కరుణ చూపవలనని దేవుడు అందరిని ఏం చేశాడంట, అవిధేయత స్థితిలో మూసివేసి బంధించి ఉన్నాడు. ఇప్పుడు ఇజ్రాయేలీయులు అవిధేయతలో ఉన్న, అన్య జనాంగమైన మనమైన అవిధేయతలో ఉన్న ఎందుకు చేశాడంట, అందరి ఎడల కరుణను చూపవలనని. సో ఇప్పుడు మన కుటుంబాల్లో కొంతమంది బిడ్డలు ఇంకా దేవుని సన్నిధికి రాకుండా ఉంటారు, ఇంకా పాపంలోనే ఉంటారు, ఇంకా చీకటిలోనే ఉంటారు, దేవునికి అవిధేయతగా చూపిస్తూ ఉంటారు. మనం మాత్రం నమ్మకంగా యథార్థంగా ప్రార్థన చేయాలి. ఈ ప్రార్థనలు ఏం చేస్తాయంటే దేవుడు వారి జీవితాల్లో కరుణను చూపేలాగా చేసి ఆ అవిధేయత స్థితిలో నుంచి, ఆ కఠినమైన హృదయం మనస్థితిలో నుంచి వారి మనోనేత్రాలు వెలిగించి వారిని కూడా తీసుకొచ్చి అంటుకట్టేలాగా దేవుడు ఏం చేస్తాడంటే వారి పట్ల కరుణను చూపిస్తాడు. కృప చూపించడానికి, కృపా సమృద్ధి కలిగిన దేవుణ్ణి మనం కలిగి ఉన్నదని మనము మీకు తెలియజేస్తున్నాను పిల్లరా. సో 33వ వచనంలో ఏమంటున్నాడు చూద్దాం. ఆహా, దేవుని బుద్ధి జ్ఞానములు బాహుళ్యము ఎంత గంభీరము, ఆయన తీర్పులు శోధింపునెంతో ఆవశ్యకము, ఆయన మార్గములెంతో అగమ్యములు. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు, ముందుగా ఆయనకిచ్చి ప్రతిఫలము పొందగలవాడెవడు, ఆయన మూలమునను ఆయన ద్వారాను ఆయన నిమిత్తమును సమస్తమును కలిగి ఉన్నవి, యుగముల వరకు ఆయనకు మహిమ కలుగునుగాక ఆమేన్ అంటున్నాడు. అంటే భూమి మీద ఆయన ఇష్టం వచ్చింది ఆయన చేసుకుంటున్నాడు. ఇక్కడ జరిగేది ఏంటంటే దేవుడికి ప్రభువా వాడిని రక్షింపు, వాడిని రక్షణలోకి తీసేసేయి అని చెప్పడానికి మనం ఎవరం? బుద్ధి జ్ఞానములు మనకు అందుదంట. ఆయన యొక్క ఆలోచనలు మన ఆలోచనలు వంటివి కాదు, మన తలంపులు ఆయన తలంపులు వంటివి కాదు.
సో ఎవరిని ఆకర్షించాలో దేవుడు ఆయన కృప యొక్క ఏర్పాటు చొప్పున వారిని ఆకర్షిస్తాడు. అలాగని నువ్వు ఏర్పాటు చేయబడ్డావని మనం ఏం చేయకూడదు? అతిశయించకూడదు, గర్వించకూడదు, అహంకారం కలిగి ఉండకూడదు. కానీ దేవుని పట్ల భయము కలిగి మనం రక్షణను కొనసాగించాలి. ఒకవేళ నువ్వు గర్వాంధుడివైన ఉన్నట్లయితే దేవుడు నీకు కూడా ఏం చేస్తాడు? కఠినమైన మనసునిచ్చి, నిద్రగల మనస్సునిచ్చి, వినలేకుండా చూడలేకుండా మనల్ని చేసి దేవుడు ఏం చేస్తాడంటే మరలా విరిచివేయగలిగిన సమర్థుడైన దేవుడు, విడిచిపెట్టేస్తాడు. దేవుడు ఎంత సార్వభౌమాధికారం కలిగిన దేవుడు అంటే ఒక్క తలంపు గనక మన జీవితం పట్ల ఆయనకి వీడు ఎన్నిసార్లు చెప్పినా వీడు వినట్లేదు, వీడిని పక్కబెట్టే అనే ఒక తలంపు మన జీవితం పట్ల వచ్చిందనుకోండి, మరలా మనం అంటుకట్టబడలేం. ఇప్పుడు అడవి ఒలీవ అయిన మనల్ని దేవుడు ఏం చేశాడంటే తీసుకొచ్చి శ్రేష్టమైన ఒలీవలతో ఇజ్రాయేల్ జనాంగంతో వారు పొందబోతున్న శ్రేష్టమైన స్వాస్థ్యంలోనికి, ఆ నిత్య రాజ్యంలోనికి నిన్ను నన్ను తీసుకెళ్తున్నాడు. ఓ క్రైస్తవుడా, ఓ విశ్వాసి, నువ్వు అతిశయించద్దు, గర్వించద్దు, అహంకారం కలిగి ఉండద్దు. కానీ నువ్వేం చేయాలంటే వారు కూడా రక్షణ పొందాలని, వారికి కూడా దేవుడు కృపను అనుగ్రహించాలని, కృప యొక్క ఏర్పాటు వారికి కూడా దయచేయాలని, వారు అవిధేయత స్థితిలో కూడా ఒక శేషించిన జనాంగాన్ని దేవుడు రక్షించుకోవాలని చెప్పి మనం కూడా ఏం చేయాలంట? ప్రార్థన చేయండి, విజ్ఞాపన చేయండి అని చెప్తూ 34 వచనంలో ఏమంటున్నాడు చూడండి. ప్రభువు మనస్సును ఎరిగిన వాడెవడు, ఆయనకు ఆలోచన చెప్పిన వాడెవడు. మనం ఆలోచన చెప్పలేం. ఆయన తలంపులో మనం ఉన్నాం కాబట్టి, ఆయన ఆలోచనలో మనం ఉన్నాం కాబట్టి ఈ రక్షణ మనకు దయచేసింది దేవుడు. అందుకని 36 వచనంలో ఒక స్టేట్మెంట్, ప్రొఫౌండ్ స్టేట్మెంట్ చెప్తున్నాడు. ఏమంటున్నాడు? ఆయన మూలమును, అంటే సమస్త సృష్టి ఆయన మూలం వలన కలిగింది. అలాగే ఆయన ద్వారానే, అంటే అన్నీ పొందుకోవడానికి కావలసినవన్నిటిని దేవుడు సమస్తాన్ని మనకిచ్చాడు. ఆయన నిమిత్తాన్ని సమస్తాన్ని కలగచేశాడు. ఇప్పుడు నిన్ను కలిగజేశాడంటే ఎందుకు చేశాడు? దేవుడు ఆయన కోసమే చేసుకున్నాడు. మనమందరం అవిధేయతల స్థితిలో ఉన్నాం. ఇప్పుడు నాకు కావాలనుకున్నాడు. ఏం చేశాడంటే నిన్ను నన్ను తీసుకొచ్చి రక్షణలను దయచేసి తనతో పాటు ఉండడానికి దేవుడు ఏం చేశాడంటే ఆ రక్షణని కొంతమందిని విడిచిపెట్టేశాడు. మన కుటుంబాల్లోనే చాలామంది రక్షణ పొందకుండా చనిపోయిన వారు చాలామంది వెళ్ళిపోయారు కదా. మనకన్నా ముందుగానే లోకయాత్రను ముగించారు. కానీ కృప యొక్క ఏర్పాటున బట్టి మనము రక్షణ పొందాం. మనకన్నా ముందున్న వారు వెళ్ళిపోయారు. వారి హృదయ కాఠిన్యాన్ని బట్టి దేవుడు వారిని ఆ నాశనానికి వదిలిపెట్టేశారు. కానీ నీకు ఇచ్చిన రక్షణని మనం ఏం చేయాలంటే అంతం వరకు దీన్ని కొనసాగిస్తూ ఈ రక్షణ విషయంలో భయము కలిగి ఓపికతో మనము దేవుణ్ణి అంటుపెట్టుకొని, మనకి సారం అనేది ఆ వేరులో నుంచి వస్తుంది, ఆ జీవం అనేది వేరులో నుంచి వస్తుంది. మనం అతిశయించాల్సిన పని లేదు, గర్వించాల్సిన పని లేదు. కృప యొక్క ఏర్పాటు క్రియల మూలంగా మనం ఎవరు రక్షణ పొందలేదు ప్రియులారా. మనం ఎన్ని నీతి క్రియలు చేసినా దేవుని దృష్టిలో అవి మురికి గొడ్డల వంటివే. నువ్వు కృపచేత మాత్రమే రక్షణ పొందావు. ఈ రక్షణను కొనసాగించనివ్వండి, మీలో తన ఆత్మకార్యాన్ని జరిగించనివ్వండి అని చెప్తూ ఈ పౌలు భక్తుడు ఈ అధ్యాయాన్ని ముగిస్తున్నాడు. నువ్వు తయారు చేయబడింది దేవుని కోసమే, నువ్వు సృష్టించబడింది ఆయన మూలమే, నువ్వు తయారు చేయబడింది ఆయన ద్వారానే, నువ్వు ఆయన నిమిత్తమే నువ్వు తయారు చేయబడ్డావు. ఆయన కోసమే దేవుడు నీకు రక్షణ దయచేశాడు. కాబట్టి ఓ ప్రియుడా, నువ్వు గర్వించొద్దు, నువ్వు అహంకార దృష్టి కలిగి ఉండవద్దు. కానీ నిన్ను నువ్వు తగ్గించుకుంటూ దేవుని సన్నిధిలో ఆయనతో ఇజ్రాయెల్ కోసం ప్రార్థన చేయమని ఆ సంఘములో ఉన్న విశ్వాసులకి రాస్తూ ఉన్నాడు. ఈ ఉదయకాలం ముందు మనకు కూడా దేవుడు ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ఇక్కడ అందరం కూడి వచ్చిన మనందరం, ఒకవేళ మొదట మీకు చెప్పాను, అన్నీ ఉండి మనకి దేవుడు గనక లేకపోయినట్లయితే మనము కఠిన మనసును దేవుడు అప్పగించేస్తాడు. కఠిన మనసుకు అప్పగిస్తే మన పరిస్థితి ఎలా ఉంటుందంటే, అతని పేరేంటి, ఇస్కరియోతు యూదాలాగుంటుంది. ఇస్కరియోతు యూదాకి గురించిన ఒక స్టేట్మెంట్ చెప్తాడు. ఆయన ఎవరంట? నాశనపుత్రుడు. అటువంటి వారిగా ఉండడానికి దేవుడు మనల్ని ఎంచుకోలేదు. కృప యొక్క ఏర్పాటు చొప్పున దేవుడు నిన్ను నన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి మన గృహాలలోనూ, మన లొకాలిటీలోనూ, మన ఉంటున్న సంఘములోనూ, మీరు చేస్తున్న పనిపాటల్లో మీ ఏర్పాటును గుర్తెరిగి మీ ఎదుట ఉన్న రక్షణ పొందిన వారికి
భయంతోనూ వణుకుతోనూ వారి ఎదుట మీ రక్షణ జీవితాన్ని కొనసాగించి జీవించవలసిందిగా మాదిరి అయిన విశ్వాస జీవితాన్ని మనమందరము జీవించేలాగిన దేవుడు అట్టి కృపను మనకందరికీ దయచేయనుగాక. దేవుడి కొద్ది మాటలు దీవించునుగాక. మనమందరము ప్రార్థన చేసుకుందాం. అందరం